సార్ మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యదేవర నగేష్. మాది మేడుకుండూరు మండలం, గుంటూరు జిల్లా, మందపాడు గ్రామం. మేము మిరప 30 ఎకరాలు సాగు చేస్తుంటాము. అయితే మాకు ఏరీస్ కంపెనీ ప్రతినిధులు ఒక 1 మంత్ బ్యాక్ వచ్చి మమ్మల్ని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి యూనిమాక్స్ అనే దాని గురించి మాకు వివరించడం జరిగింది. ఓకే సార్. అలాగే మేము ఆ యూనిమాక్స్ ని ఎలా వాడాలి ఏంటంటే వాళ్ళు మాకు కొన్ని సూచనలు చేశారు. అయితే యూనిమాక్స్ వాడటంలో కొన్ని కరెక్ట్ గా రెస్ట్రిక్షన్స్ పాటించాలి. అదే విధంగా మేము పాటించాము. అది వేసే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఒక 1 డే 24 hours గ్యాప్ మెయింటైన్ చేయమన్నారు. అయితే మినిమం దానికి 150 ఎకరానికి 200 లీటర్లు 250 లీటర్ల వరకు స్ప్రేయింగ్ పడాలని చెప్పారు. అదే విధంగా మేము F1 దాంట్లో ఒకే బాక్స్ లో F1 F2 అని 2 ఉంటాయి. F1 కి F2 కి 20 రోజుల వ్యవధిలో స్ప్రేయింగ్ చేయమన్నారు. అలాగే మేము మొదట F1 స్ప్రే చేసి ఈ రోజుకి 25 రోజులు అవుతుంది. మళ్ళీ F2 చేసిన తర్వాత దాన్ని మాకు రిజల్ట్ బాగానే కనిపించింది. చెట్టు చిక్కదనం కానీ, అనకొమ్మలు రావటం కానీ, పక్క పొలంలోకి పక్క రైతులకి మా పొలానికి కొంచెం డిఫరెన్స్ కనిపించింది. బాగా గ్రోతింగ్ కానీ చాలా బాగుంది. అలాగే F2 కూడా ఇంకొక 1 వీక్ లో స్ప్రే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచో మీరు మిరప పండిస్తూ ఉన్నారు. జనరల్ గా యూనిమాక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రొడక్ట్. యూనిమాక్స్ లేకుండా ఉన్నప్పుడు ఇదే టైంలో మీ పంట ఈ విధంగా ఉండేదా, లేకపోతే ఇంకేదైనా తేడాగా ఉండేదా? యూనిమాక్స్ వాటి వల్ల పంట ఇంత తక్కువ టైంలో ఇంత గ్రోతింగ్ కావచ్చు, ఇంత అనగొమ్మలు కొంచెం చిక్కదనం, చెట్టు కొమ్మలు అనగొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీకు కాయలు కానీ పూత కానీ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. అలా బాగుంది. ఎప్పటి నుంచి చూసి యూనిమాక్స్ అనేది మందు ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోదగిన మందు. ఓకే సార్. ఈ మందు వాడమని చెప్పేసి మీరు రైతులకి ఏ విధంగా సలహాలు అందిస్తారు? ప్రతి ఒక్క రైతు దీన్ని అంటే 2 ట్రిప్పుల మీద ఖర్చే కానీ ఒకసారిగా అన్ని మందులు కంపారిజన్ చేసుకుంటే ఇది ఖర్చు అనేది పెద్ద లెక్కలోదేం కాదు. వాడుకోదగిన మందు. దానివల్ల మనకి 20 నుంచి 30% ఈల్డింగ్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని 2 times చూసి కొంచెం పొలంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న టైంలో వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.